నమస్తే ఫ్రెండ్స్, మీరు ఫిజిక్స్ ఆన్లైన్ వీడియో లెక్చర్స్ చూస్తున్నారు. మనము మోషన్ ఆఫ్ ది బాడీ ఇన్ ప్లేన్ అనేటువంటి కాన్సెప్ట్లో 2 లెక్చర్స్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనము ఏంటంటే వెలాసిటీ ఇన్ టూ డైమెన్షన్లో వెలాసిటీని ఎలా చేసుకోవాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటిది మనం చూస్తున్నాము. సో వెలాసిటీకి డెఫినేషన్ రీకాల్ చేసుకుంటున్నాను. వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టు ఇట్స్ టైమ్ ఇంటర్వెల్, లేదా రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ అని అంటాం. సో ఈజ్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ. మ్యాథమెటికల్ ఫార్ములా ఏం రాస్తాము? డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైమ్ ఇంటర్వెల్ అనేటువంటిది వెలాసిటీకి సంబంధించినటువంటి ఫార్ములా. అంటే మనము డిస్ప్లేస్మెంట్ వెక్టార్ మీకు గుర్తుంది అనుకుంటున్నాను. డెల్ ఆర్ బార్ అనేటువంటిది డిస్ప్లేస్మెంట్ వెక్టారు, టైమ్ ఇంటర్వెల్ వచ్చేసి డెల్ టీటా అనేటువంటిది టైమ్ ఇంటర్వెల్గా మనం తీసుకునేటువంటి విధానం. సో డెల్ టీ అంటే టైమ్ ఇంటర్వెల్ అని, డెల్ ఆర్ బార్ టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే మనకు వచ్చినటువంటి డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైమ్ ఇంటర్వెల్. ఇక్కడ 2 రకాలైనటువంటి వెలాసిటీస్ మనకు రిప్రజెంట్ అవుతాయి. ఒకటిది వచ్చేసి యావరేజ్ వెలాసిటీ అనేటువంటిది ఒకటి. సో రెండో రకమైనటువంటి వెలాసిటీ వచ్చేసి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అనేటువంటిది ఉంటుంది. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. సో ఈ 2 రకాలైనటువంటి వెలాసిటీలు వస్తాయి. యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటే ఏంటి? మనము యావరేజ్ వెలాసిటీ ఈజ్ డిఫైన్ ఈజ్ ద నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్ కరస్పాండింగ్ టు టైమ్ ఇంటర్వెల్. అంటే ఎంత డిస్ప్లేస్మెంట్ అయింది డివైడెడ్ బై ఎంత టైమ్ ఇంటర్వెల్కు అనేటువంటిది మనకు. సో instantaneous velocity is nothing but the average velocity is represented at a particular time, at a small interval of time, at a particular time, and when the time interval is approaching to a small value, it is approaching to the near to the zero value. సరే, మనము సపరేట్గా దీన్ని ఇన్స్టంటేనియస్ వెలాసిటీని సపరేట్గా మనం డిస్కస్ చేద్దాం, సపరేట్ క్లాస్ చెప్పుకుందాం. ప్రస్తుతానికి మనం యావరేజ్ వెలాసిటీని మాత్రమే. ఫస్ట్ వెలాసిటీ అంటే ఎందుకు తెలుసుకున్నారనుకుంటున్నాను. ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ. సింపుల్గా మ్యాథమెటిక్లో చెప్పాలంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టు ఇట్స్ టైమ్ ఇంటర్వెల్ అనేటువంటి చెప్తాం. ఇందులో 2 రకాలైనటువంటి వెలాసిటీస్ ఉన్నాయి. ఒకటి యావరేజ్ వెలాసిటీ ఉంది, 2 ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఉంది. ఈ క్లాస్లో ఫోకస్ ఆన్ యావరేజ్ వెలాసిటీ మీద మాత్రమే ఫోకస్ చేద్దాం. సో యావరేజ్ వెలాసిటీ అంటే ఏమని చెప్తున్నాను? యావరేజ్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ డిస్ప్లేస్మెంట్ టు ఇట్స్ టోటల్ టైమ్ టేకెన్. సో యావరేజ్ వెలాసిటీకి మనం వెళ్ళినట్లయితే ఇట్ ఈస్ ద టోటల్ డిస్ప్లేస్మెంట్ టు ఇట్స్ టోటల్ టైమ్ టేకెన్. ఇక్కడ టోటల్ అని రాసుకోండి, ఇట్ ఈస్ ద టోటల్ టైమ్ టేకెన్ అనేటువంటి తీసుకున్నాం. అంటే డెల్ ఆర్ బార్ డివైడెడ్ బై డెల్ టీ. ఇక్కడ మనం టోటల్ మాట్లాడుతున్నాం, టోటల్కు సంబంధించినటువంటిది మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. అంటే మీకు 2 డైమెన్షనల్లో డెల్ ఆర్ బార్ ఫార్ములా గుర్తుందనుకుంటున్నాను. రీకాల్ చేసుకోండి, లాస్ట్ క్లాసులో ప్రీవియస్ లెక్చర్స్ మీకు తెలిసినట్లయితే ఆర్ బార్ 2 డైమెన్షన్లో చెప్పండి. ఆర్ బార్ 2 డైమెన్షన్లో చెప్తే ఏముంటుంది? సో R2 బార్ మైనస్ R1 బార్. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాము? R1 డాష్ మైనస్ R1 మారుస్తానుండండి. మనం చెప్పుకున్నటువంటి సో డెల్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డాష్ బార్ మైనస్ ఆర్ బార్ అవుతుంది. ఇది డెల్ ఆర్ బార్. టైమ్ ఇంటర్వెల్ అంటే ఏంటి? టైమ్ ఇంటర్వెల్ ఈజ్ నథింగ్ డెల్టా టీ, ఫైనల్ టైం టీ డాష్ మైనస్ ఇనిషియల్ టైం టీ. ఇది మనకు సంబంధించినటువంటి డెల్టా. అంటే మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే యావరేజ్ వెలాసిటీని రిప్రజెంట్ చేసేది విఏవి అని రిప్రజెంట్ చేస్తాం. సో యావరేజ్ వెలాసిటీ విఏవి ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా ప్రకారము ఆర్ డాష్ బార్ మైనస్ ఆర్ బార్ డివైడెడ్ బై ఫైనల్ టైం టీ డాష్ మైనస్ టీ. అంటే ఫైనల్ పొజిషన్ వెక్టార్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ వెక్టార్ డివైడెడ్ బై ఫైనల్ టైం మైనస్ ఇనిషియల్ పొజిషన్. అంటే ఇది మనకున్నటువంటి యావరేజ్ వెలాసిటీకి సంబంధించినటువంటి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఆర్ బార్ మైనస్ ఆర్ బార్. చూడండి ఇక్కడ నేను ఇఫ్ టీ డాష్ మైనస్ టీ అనేటువంటిది నేను డెల్ టీ అని రాసుకొని ఉన్నాను అనుకోండి, డెల్ టీటా అని రాసుకున్నాను అనుకోండి. ఇదిలాగే నేను మెన్షన్ చేస్తూ ఉన్నాను అనుకోండి. ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అనేటువంటిది మీకు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఆర్ బార్ మైనస్ ఆర్ బార్ అనేటువంటి ఫార్ములా మీకు ఆల్రెడీ కనుక్కొని ఉన్నారు మీరు. ఆర్ బార్ డాష్ మైనస్ ఆర్ బార్ యొక్క వెక్టర్ 2Dలో
కనుక్కొని ఉన్నారు, చెప్తారని దాన్ని ఏంటది చెప్పండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు VAV ఈజ్ ఈక్వల్ టు R బార్ డాష్ మైనస్ R ఈజ్ ఈక్వల్ టు X డాష్ మైనస్ X I క్యాప్ ప్లస్ Y డాష్ మైనస్ Y J క్యాప్ అనేది తీసుకోవడం జరిగింది. చూడండి ఇక్కడ ఈ యొక్క వాల్యూ అనేటువంటిది డెల్ టీటా అనేటువంటిది కింద ఉంది. ఈ యొక్క V యావరేజ్ లో ఇది నేను R బార్ మైనస్ R రాశాను, డెల్ టీటా ఉంది, డెల్ టీటా దానికి రాసేసాను, డెల్ T డివైడెడ్ బై డెల్ T అనేది రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏంది ఈ యొక్క డెల్ ఎక్స్ బార్ మైనస్ ఎక్స్ అనేటువంటిది దేనికి సంబంధించింది, ఎక్స్ బార్ మైనస్ ఎక్స్ అనేటువంటిది వెలాసిటీ కాంపోనెంట్ ఆఫ్ ది వెలాసిటీ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ డైరెక్షన్, దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్ Vx అవుతుంది ప్లస్ డెల్ Vy అవుతుంది, ఇక్కడ I క్యాప్ ప్లస్ J క్యాప్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు V యావరేజ్ వాల్యూకి సంబంధించినటువంటిది ఇది మనకు. సో యావరేజ్ వెలాసిటీకి సంబంధించినటువంటి ఫార్ములా మనకేందయ్యా అంటే డెల్ Vx ప్లస్ డెల్ Vy అనేటువంటిది ఉంటుంది, డెల్ Vx I కాంపోనెంట్ ప్లస్ డెల్ Vy J కాంపోనెంట్. ఇది మనకున్నటువంటి మ్యాథమెటిక్స్. సింపుల్, ఏం పెద్ద డిఫికల్ట్ అనేటువంటిది ఏం లేదు. సో బేసిక్ ఫార్ములా ఇది ఇక్కడ ఉంది, డెల్ R బార్ డివైడెడ్ బై డెల్ T. డెల్ R బార్ యొక్క ఫార్ములా మీకు తెలుసు ఏంటది, X డాష్ మైనస్ X I క్యాప్ ప్లస్ Y డాష్ మైనస్ Y J క్యాప్ అనేటువంటి ఫార్ములా. డెల్ టీటా అలాగే ఉంది, దానికి మనం డెల్ టీటాను విడిగొట్టినట్లయితే ఇది displacement vector along the direction of x divided by time is nothing but velocity component along the direction of x, velocity component along the direction of y అనేటువంటి తీసుకోవడం జరిగింది. ఇది మనకు యావరేజ్ వెలాసిటీ. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది యావరేజ్ వెలాసిటీ అడిగేదానికి మనకు స్కోప్ ఉంది. సో మ్యాగ్నిట్యూడ్ అంటే అసలు యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా మీకు తెలుసు కదా, యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా. సో యావరేజ్ వెలాసిటీ VAV is equal to del Vx I cap plus del Vy J క్యాప్ అనేది ఫార్ములా మీకు గుర్తుంది. సో ఇప్పుడు ఒక వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కునే విధానం ఏంటి, మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాం. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది యావరేజ్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ డెల్ Vx స్క్వేర్ ప్లస్ డెల్ Vy స్క్వేర్ అవుతుంది. ఇది మనకు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ. సో మనకు యాంగిల్ కనుక్కోమని కూడా అడుగుతారు, దాని డైరెక్షన్ ఎంత ఉంది అనేటువంటిది. ఒకసారి యావరేజ్ వెలాసిటీ యొక్క ఫార్ములా చెప్పండి. V యావరేజ్ ఫార్ములా is equal to del Vx I cap plus del Vy J cap అనేటువంటిది. సో ఏదైనాటువంటి ఒక 2 డైమెన్షనల్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలంటే ఏ ఫార్ములా చేయాలి, సో tan theta మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ కావాలంటే టీటా కనుక్కోవాలి. tan theta is equal to y కాంపోనెంట్ డివైడెడ్ బై x కాంపోనెంట్ అనేటువంటి ఫార్ములా మీకు గుర్తుంది అనుకుంటున్నాను. సో y కాంపోనెంట్ ఎంత ఇక్కడ, డెల్ Vy డివైడెడ్ బై x కాంపోనెంట్ ఎంత ఇక్కడ, డెల్ Vx, దట్ ఈజ్ ఈక్వల్ టు tan టీటా. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు, టీటా కనుక్కోమంటున్నాడు. టీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ డెల్ Vy డివైడెడ్ బై డెల్ Vx. ఇది మనకున్నటువంటి డైరెక్షన్ ఆఫ్ ది యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఏంటి అనేటువంటిది. సో వెలాసిటీ 2 రకాలు ఉన్నది, ఒకటి వచ్చేసి యావరేజ్ వెలాసిటీ, రెండోది వచ్చేసి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అనేటువంటిది మనకు ఉంది. సో మనకు యావరేజ్ వెలాసిటీ గురించి మాత్రమే ఈ క్లాస్లో చెప్పుకున్నాం, దానికి ఫార్ములా చెప్పుకున్నాము, మ్యాగ్నిట్యూడ్కి చెప్పుకున్నాము, డైరెక్షన్ చెప్పుకున్నాము. సో దీన్ని బేస్ చేసుకుని ఒక చిన్న ప్రాబ్లం చేస్తే మీకు ఇంకా సమ్మప్ అయిపోతుంది. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది చూడండి. ఏ పార్టికల్ మూవ్స్ ఫ్రమ్ 3 to 4 ఇన్ మీటర్స్లో ఉన్నాయి ఈ వాల్యూస్ అని చెప్తున్నాడు. 5 to 8 ఇన్ మీటర్స్లో ఉన్నాయి అంటున్నాడు. ఇన్ 4 సెకండ్స్లో కదిలిందంట ఇన్ XY ఫ్లైన్. ఇందులో ఏమడుగుతున్నాడంటే యావరేజ్ వెలాసిటీ వెక్టార్ కనుక్కోండి అంటున్నాడు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెక్టార్ యావరేజ్ వెలాసిటీ కనుక్కోండి, డైరెక్షన్ ఆఫ్ ది యావరేజ్ వెలాసిటీ కనుక్కోమంటున్నాడు. 2 పొజిషన్స్ ఇచ్చాడు, 2 పొజిషన్ నుంచి టైం ఇంటర్వెల్ ఇచ్చాడు, దాని నుంచి యావరేజ్ వెలాసిటీ కనుక్కోమంటున్నాడు. ఏం చేస్తారు చెప్పండి. సో ఎక్కడి నుంచి చెప్తున్నాడు, 3 to 5 3 to 4 to 5 to 8. ఆ 3 to 4 నుంచి 5 to 8కి వెళ్ళిపోతుంది వెక్టార్ అనేటువంటిది ఇన్ మీటర్స్. ఈ మీటర్స్ కదా లాస్ట్లో మీటర్స్ అని రాస్తాను. సో ఇన్ మీటర్స్, సర్లేబ్బా మీటర్స్ అని రాస్తాను ఇక్కడే. సో ఎంత టైంకి వెళ్తుంది ఈ టైం అనేటువంటిది, టీ అనేది 4 సెకండ్లో వెళ్ళిపోతుంది అంటున్నాడు. 4 సెకండ్లలో ఈ వెక్టార్ అనేటువంటిది వెళ్ళిపోతుంది అంటున్నాడు. సో మనకు ఒక ఆబ్జెక్ట్ అనేటువంటిది ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్ కదులుతుందంటే దాని యొక్క పొజిషన్ వెక్టార్స్ ఏంటి, ఎక్స్ వై
ఎక్స్ డాష్ వై డాష్ అనుకుంటున్నాం మనము. సో ఇప్పుడు మనం యావరేజ్ వెలాసిటీకి వెక్టార్ కనుక్కోమన్నాడు. యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా ఏంటి? వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా చెప్పండి, వి యావరేజ్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు డెల్ ఆర్ బార్ డివైడెడ్ బై డెల్ టీ అనేది ఫార్ములా. సరే, కంప్లీట్గా రాస్తాను చూడండి ఒకసారి, కంప్లీట్గా రాస్తున్నాను. సో యావరేజ్ వెలాసిటీ వి యావరేజ్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు డెల్ ఆర్ బార్ డివైడెడ్ బై డెల్ టీటా అనేటువంటిది. సో డెల్ ఆర్ బార్కు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి చెప్పండి? ఎస్, డెల్ ఆర్ బార్కు ఉన్నటువంటి ఫార్ములా ఏందయ్యా అంటే ఎక్స్ డాష్ మైనస్ ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వై డాష్ మైనస్ వై జే క్యాప్ డివైడెడ్ బై ఏంటి మనకు ఉన్నటువంటి టైము డెల్టా టీ డివైడెడ్ బై డెల్టా టీ. ఇది మనకు మ్యాథమెటికల్ ఫార్ములా. ఇందులో ఎక్స్ డాష్ ఏంటి 5, వై డాష్ ఏంటి 8, ఇందులో ఎక్స్ ఏంటి 3, వై ఏంటి 4. సో దాని ప్రకారం రాయండి ఫార్ములా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ అయినటువంటి కింద రాస్తాను చూడండి, ఎక్స్ డాష్ అయినటువంటి 5 మైనస్ 3 ఇంటూ ఐ క్యాప్. ఎంత టైంకి తీసుకునేది? ఇక్కడ 4 సెకండ్స్, మొత్తం టైం ఇంటర్వెల్ 4 సెకండ్స్ అంటున్నారు కాబట్టి 4 వేసాను, ప్లస్ 8 మైనస్ 4 డివైడెడ్ బై 4, 8 మైనస్ 4 డివైడెడ్ బై 4 ఇంటూ జే క్యాప్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 2 అంటే 2/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఐ క్యాప్ ప్లస్ 2 జే క్యాప్. 2 నా 4 మైనస్ 4 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో 1 జే క్యాప్ అనేది రావడం జరిగింది. ఇది మనకు యావరేజ్ వెలాసిటీకి సంబంధించినటువంటి మనకు ఫార్ములా. ఈ వెక్టార్ తెలిసిపోయింది మనకు. ఇప్పుడు వెక్టార్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే రావడం జరిగింది. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయడం. ఇప్పుడు రెండో క్వశ్చన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది యావరేజ్ వెలాసిటీ అని అడుగుతున్నాడు మనకు. మ్యాగ్నిట్యూడ్ యావరేజ్ వెలాసిటీ వెక్టార్ ఇప్పుడే కనుక్కున్నావు. విఏవి ఈజ్ ఈక్వల్ టు 1/2 ఐ క్యాప్ ప్లస్ 1 జే క్యాప్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలంటే రీకాల్ చేసుకోండి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్. ఇది మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కనుక్కోవడం జరిగింది. సో ఇప్పుడు మనల్ని మూడో క్వశ్చన్ ఏమడుగుతున్నాడయ్యా అంటే, మూడో క్వశ్చన్ ఏంటి? డైరెక్షన్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఏంటి అని మనల్ని అడుగుతున్నాడు. సో మూడో క్వశ్చన్ అయినటువంటి డైరెక్షన్. సో డైరెక్షన్ కావాలి అంటే ఏం చెప్పాను నేను మీకు? డైరెక్షన్ కావాలి అంటే మనం టీటా కనుక్కోవాలి. టీటాకు ఫార్ములా ఏమన్నాను? tan టీటా ఫార్ములా వచ్చి రాయమన్నాను. 2 డైమెన్షనల్ వెక్టార్కి వై కాంపోనెంట్ డివైడెడ్ బై ఎక్స్ కాంపోనెంట్, గుర్తుందనుకుంటున్నాను. సో మన యొక్క యావరేజ్ వెలాసిటీ యొక్క వై కాంపోనెంట్ ఏంటి? 1. మన యొక్క వై కాంపోనెంట్ వచ్చేసి 1 డివైడెడ్ బై మన యొక్క ఎక్స్ కాంపోనెంట్ ఏంటి? 1/2 రావడం జరిగింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చేసింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2. tan ఇన్వర్స్ ఆఫ్ 2 వాల్యూ ఎంత చెప్పండి? సో ఇప్పుడు tan టీటా వచ్చేసింది. tan టీటా ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చేసింది. దట్ ఇంప్లైస్ టీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2 రావడం జరిగింది. ఎంతనో ఒకసారి మీ యొక్క క్యాలిక్యులేటర్ను వాడి రాయండి. ఒకసారి నేను కూడా క్యాలిక్యులేటర్ వాడుతున్నాను. $63.43 వచ్చేసింది. రౌండింగ్గా 63నే వేసేద్దాం. సో 63.43 డిగ్రీస్ వచ్చేసింది. రౌండింగ్గా 63 వేసేసేయండి. సో ఇలాంటివి ఏంటి సార్, నేను ఎగ్జామ్లో ఇలాంటి 2 అట్లాంటివి వస్తాయి అంటే రావు. ఎందుకయ్యా అంటే ఎగ్జామ్లో మనకు పర్టికులర్ వాల్యూస్ ఉన్నటువంటి వాల్యూ వస్తాయి. ట్యాన్కు సంబంధించినటువంటి పర్టికులర్ అంటే 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్, 0 డిగ్రీస్, ఈ వాల్యూలో రేంజ్లో ఉన్నటువంటి పర్టికులర్ వాల్యూకి వచ్చే విధంగా ప్రాబ్లం అనేది సెట్ చేయడం. ఇది నేను జనరలైజ్ ఫార్ములా నేను ఇప్పుడే డిసైడ్ చేశాను కాబట్టి ఇది ఏమొస్తుంది అనేటువంటిది నేనేం పట్టించుకోకుండా ప్రాబ్లమ్ని మీకు ఒక కాంటెంట్ దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం డిజైన్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ డిజైన్ చేశాను. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ ఫస్ట్ టైం గిన ఈ ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు సంబంధించినటువంటి మంచి ఇంపార్టెంట్ కంటెంట్ మీకు అందించడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.